హాయ్ అండి, వెల్కమ్ టు రోహి లైఫ్ స్టైల్. నేను మీ రోహిత. ఈరోజు మా అమ్మతోటి వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఎక్కువగా టైం లేనప్పుడు సింపుల్గా ఈజీగా ఇలా వంకాయ ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఎలా చేయాలో మా అమ్మతో చేసి చూపిస్తాను, చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఇందులోనే ఆవాలు, మినపప్పు, అలాగే పచ్చిశనగపప్పు, అలాగే జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి. ఇది వేగాక ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని వేయించుకోవాలి. ఇవి బాగా వేగాక ఇందులోని వంకాయ ముక్కలు సన్నగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. అవి ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. వంకాయ ముక్కలు చూడండి, ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. వంకాయలు వేసేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ మనం పొడిలో వేస్తాం. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం బాగా వంకాయల్ని. మధ్యలో కలబెట్టుకుంటున్నాం, మాడిపోకుండా మధ్య మధ్యలో ఇలా కలబెట్టుకోవాలి. మొత్తం మగ్గవు, అక్కడక్కడ పచ్చి ఉంటాయి, మొత్తం కుక్ అవ్వాలి కదా బాగా. ఇవి బాగా మగ్గేలోపు చిన్నులపాయలు, కొబ్బరి, కారం, ధనియాల పొడి, ఉప్పు కొంచెం వేసి పొడి పట్టుకుందాం. మనం బాగా మగ్గిపోయినాయి. వంకాయలు బాగా మగ్గిపోయాయి. ఇందులో పొడి వేసుకుందామండి ఇప్పుడు మనం. ఇది ఇందాక మనం పట్టుకున్నాం కదా, కొబ్బరి, చిన్నులపాయలు, కారం, ఉప్పు వేసి ఆ పొడి అనమాట. చూసుకొని అది ఎంత పడుతుందో కొంచెం చూసుకొని ఎంత పడుతుంది. పొడేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇంకంతే అండి, ఇది చాలా సింపుల్ అయిపోయింది మన రెసిపీ. మార్నింగ్ లేచి లంచ్ బాక్స్ రెడీ చేసుకునే వాళ్ళకి ఇలాంటి సింపుల్ రెసిపీస్ చాలా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటివి ఇంకా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. పొడి సరిపోకపోతే ఇంకొంచెం కలుపుకోవచ్చండి, ఏం కాదు. ఎక్కువ ఉన్నా ఏమవ్వదు, కలుపుకోవచ్చు. మిగిలినది ఏం పాడైపోదు. రెండోసారి అయినా మళ్ళీ ఉంచుకోవచ్చు, ఈసారి చేసుకోవచ్చు. ఇంట్లో వేస్తాను. మేము కష్టపడి వీడియోలు చేస్తున్నామండి, కొద్దిగా సపోర్ట్ చేయండి మమ్మల్ని. మన వంకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.